శోభనం గదిలో నుండి శరణ్యని దర్శన్ బయట గెంటేస్తాడు. తర్వాత సమీర దర్శన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. మరోపక్క శరణ్య బయట దర్శన్ని తలుచుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఈ రోజుతో ఆయన సమీర ఇద్దరు ఒకటవ్వబోతున్నారు. ఇక ఈ రోజుతో ఆయన మనసులో నాకు ఎటువంటి స్థానం ఉండదు, ఇంకా నేను బతికి ఏం ఉపయోగం అని చెప్పి ఇక అలా లేచి ఆత్మహత్య చేసుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటుంది. మరోపక్క దర్శన్ సమీర ఇద్దరు కూడా బెడ్ మీద కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమగా ముద్దు పెట్టుకోబోతూ ఉంటారు. ఇకప్పుడు దర్శన్ ఏదో గుర్తొచ్చిన వాడిగా సమీరని ఒక్కసారిగా నెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరి ఇంతకీ తను చేస్తుంది తప్పన్న విషయం దర్శన్కి అర్థమయ్యి సమీరని దూరంగా నెట్టేశాడా? శరణ్యను మళ్ళీ దర్శన్ దగ్గరికి తీసుకుంటాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.